వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రానున్నది స్థానిక సంస్థల ఎన్నికలు. అవి అయిపోతే ఇంకొక 4-5 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు. అంటే సెప్టెంబర్, అక్టోబర్లో ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన సో ఫిబ్రవరి 16, 20 వరకు అనుకుంటాను జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవి కాలం కూడా అయిపోతుంది. కొన్ని చోట్ల కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పటికే మున్సిపాల్లో కూడా ఎలక్షన్స్ నిర్వహించాల్సింది. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి ఆయా ఎన్నికలకు కాస్త టైం పడే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పదవులు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు పైగా అవుతున్నా కూడా పదవులు భర్తీ చేయలేదని చెప్పేసి కూడా చాలా మంది కార్యకర్తలు నిరాశతో ఉన్నారని చెప్పేసి కూడా విన్నాం. సో దీనికి సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహులోకి త్వరలో పదవులని భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపించడం అనేది జరుగుతుంది. దీనిపైన కూడా ఈ నెల జరిగేటువంటి 25వ తేదీ నాడు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్యాక్స్ కమిటీలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం 40 మందికి మాత్రమే కార్పొరేషన్ చైర్మన్లు, తర్వాత అక్కడక్కడ కొంతమందికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కావచ్చు, ఇన్ఛార్జ్లు కావచ్చు, తర్వాత కొన్ని చోట్ల చైర్మన్లు కావచ్చు, ఇట్లాంటి పోస్టులు కూడా భర్తీ చేయడం అనేది జరిగింది. ఇంకా దాదాపుగా 35% పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సో ఈ పోస్టులు కూడా భర్తీ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దపీట వేసినామనే ఒక భావం అనేది కార్యకర్తల్లోకి వెళ్తుంది. తర్వాత రాబోయే ఎన్నికలకు కూడా పార్టీకి మరింత పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో సీఎం నివాసంలో కోర్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి భేటీ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సో సీఎంతో పాటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు ఈ భేటీలో పాల్గొనడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే ఈ సమావేశంలో ఆశావాహులకు కూడా పదవులు ఇవ్వాలి అని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చాలా మంది ఆశావాహులు కూడా ఎమ్మెల్సీ విషయంలో కూడా ఇప్పటికీ సరిగ్గా కొంతమందికి ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఆశావాహులు ఉన్నారు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఆశావాహులు ఉన్నారు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లకు, చైర్మన్లు, అలాగే అందులో మెంబర్లు పదవులు వస్తాయని చెప్పేసి ఆ రకంగా ఆశావాహులు ఉన్నారు. తర్వాత మనం జిల్లాలకు వెళ్ళినా కూడా, తర్వాత నియోజకవర్గాలకు వెళ్ళినా కూడా మార్కెట్ కమిటీ విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కూడా డైరెక్టర్ పదవులు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా ఆశావాహులు ఉన్నారు. సో ఇప్పటికి 20 నెలలు అవుతున్నా ఇంకా పదవులు రాలేదని చెప్పేసి కొంతమంది నిరాశతో కూడా ఉన్నారు. సో ఈ నిరాశని కనుక ఇప్పుడు పదవులు ఇచ్చి భర్తీ చేస్తే దాదాపుగా వచ్చే ఎన్నికల నుంచి యాక్టివ్ గా పనిచేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ గారు కూడా గతంలో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే ఎవరైతే పనిచేస్తున్నారో వారికి 75% వరకు వారికి అవకాశం ఇవ్వాలి. తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక 15%, అలాగే ఎంపీ ఎన్నికల తర్వాత వచ్చిన వారికి ఒక 5 నుంచి 10% వరకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ గారు ఇప్పటికే గతంలో కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఎవరైనా వివిఐపి రేంజ్ లో వచ్చేటోళ్ళు, ఇప్పుడు జితేందర్ రెడ్డి గారు వచ్చారు, ఏకంగా ఢిల్లీ అధికార ప్రతినిధి బాధ్యత ఇవ్వడం అనేది జరిగింది. వారికి సపరేట్ పోస్టులు విధంగా భర్తీ చేయాలని చెప్పేసి కూడా భావించారు. సో కార్యకర్తలకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి 70% పదవులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికైనా పదవులు భర్తీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అది మైలేజ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ పదవులు భర్తీ చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.